లూకాసు వార్త 6వ అధ్యాయము. ఒక విశ్రాంతి దినమున ఆయన పంటచేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, విశ్రాంతి దినమున చేయతగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొన్నప్పుడు దావీదు ఏమి చేసెనో అదేనను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యాజమానుడని వారితో చెప్పెను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యిగల వాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చెయ్యగల వానితో, నీవు లేచి మధ్యను నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయచూచి, నీ చెయ్యి చాపమని వానితో చెప్పెను. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదమా అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకొంటుకోను యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన జనసమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. కనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైయుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలిగొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టివాను వైపుకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవని వద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులు తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు గదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడునని చెప్పెను.
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదల్లో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండిన దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచుటకు ఎవడును నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవనిని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద గట్టిగా కొట్టినను అది బాగుగా కట్టినందున దాని కదిలింపకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. అది ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. ఆమేన్.